నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్లోని వివేకానంద స్వామి విగ్రహానికి కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తుందని వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి స్వామి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు పెద్దపీట వేసేందుకు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. యువత కూడా స్వామి వివేకానంద జీవితం స్ఫూర్తిగా తీసుకొని మంచి పౌరులుగా ఎదగాలని కోరారు. కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో 40% యువత ఉందని, ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసేందుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 2047 విజన్ ప్రామాణికంగా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దేశానికి యువతే గొప్ప వరం అని, అటువంటి యువతకు ప్రోత్సాహకాలు అందించాలని దానికి ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, స్టెప్ సీఈఓ పి శ్రీమన్నారాయణ, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ కమల్లా, ఇతర స్వచ్ఛంద సంస్థలు, బీజేపీ నాయకులు వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇటీవల క్విజ్ కళాశాలలో నేషనల్ స్థాయి కాంపిటీషన్లో ఏకేవీకే కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో ఎంపిక కావడంతో వారికి ప్రశంసా పత్రాలను మంత్రి అందజేసి అభినందించారు. యువత ధైర్యంగా ఉండాలి, చదువుకోవాలి, ఆటపాటల్లో ముందుండాలి, వ్యాయామం చేయాలి, ఏదైనా సాధించాలి అనేటువంటి తత్వంతో ముందుకు పోవాలని చెప్పేసి ఉద్బోధించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఈ యువతతోటే భావి భారత నిర్మాణం అంతా కూడా ఆధారపడిందని మనం గమనించుకోవాలి. భవిష్యత్తులో మన దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతా ఉంది. అదేవిధంగా యువత తగ్గిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికోసం మన ముఖ్యమంత్రి గారు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తపరుస్తూ పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని తీసుకొని రావడం జరిగింది. గతంలో ఇద్దరు పిల్లలకు ఉండాలంటే నామ్స్ కూడా సవరించడం, ఒక కొద్ది రోజుల తర్వాత దేశంలో మొత్తం ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనేది తగ్గిపోతుంది. అటువంటి శక్తి లేనప్పుడు ఈ దేశం నిర్వీర్యం అయిపోతుంది అనేటువంటి భావనతో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యువతని పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు. అంతేకాకుండా మన ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి యువతకి ఉద్యోగ కల్పన కోసం ముందుకు వస్తా ఉన్నారు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ సెన్సస్ తీసుకుంటున్నారు. స్కిల్ సెన్సస్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారు. వివేకానంద జీ గురించి వారి యొక్క టీచింగ్స్, ప్రీచింగ్స్, ప్రిన్సిపల్ దాని గురించి అందరికీ కూడా తెలిసిందే. వారి యొక్క ప్రిన్సిపల్స్, టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు. అదేవిధంగా దాంట్లో ఇంకా కూడా ఇప్పుడు కూడా రీసెర్చర్స్, ఎంతోమంది రీసెర్చర్స్ కూడా ఆ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్, ప్రీచింగ్స్ పైన చేస్తున్నారు. అటువంటి మహాపురుషులు మన దేశంలో పుట్టడం మన ప్రతి ఒక్కరు కూడా ఒక బ్లెస్సింగే. సో ఇప్పుడు ఇక్కడ నాకు ముందు మాట్లాడిన వారు అందరూ కూడా యూత్ వారికి ఉన్న స్కిల్స్, వారికి ఉన్న పొటెన్షియల్, యూత్కు ఉన్న శక్తి గురించి మీ అందరికీ కూడా చెప్పారు. సో ఏ ఒక్క దేశమైనా, రాష్ట్రమైనా, జిల్లా అయినా, ఫ్యామిలీ అయినా అక్కడ ఉన్న యువతి యువకులు
ఏ రకంగా ఉండాలి, వాళ్ళు జీవితంలో పెద్దవాళ్ళుగా ఎదగడానికి ఒక డిసిప్లిన్తో కూడా లైఫ్ కనుక జీవించినట్లయితే మరి ఎలా ఉంటారనే దానికి మన యొక్క స్వామి వివేకానందుడు గురించేది ఒక కారణము. స్వామి వివేకానందుడు చిన్నప్పటి నుంచి కూడా మరి చాలా పేదరికంలో పుట్టినటువంటి వారు. అయినా వారికి ఎన్నో రకాలైన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ, అలాగే తల్లిదండ్రులు చిన్న వయసులో కోల్పోయినప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చదువు గురించి కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోవడంలోనూ, భగవంతుని గురించి తెలుసుకోవడం ముఖ్యంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారు. అంటే దేవుడు ఉన్నాడా లేడా, ఉన్నాడు అని ఎవరైనా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్లు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి ప్రతి విద్యార్థిని ఉత్తమ శిక్షణతో తర్ఫీదు ఇచ్చి ఉన్నతంగా ఎదిగేలా ఎంతో కృషి చేస్తున్నారని, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే కృత నిశ్చయంతో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతోందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. సరస్వతి విద్యాసంస్థల 34వ వార్షికోత్సవం సందర్భంగా చెరువు కొమ్మపాలెంలోని సరస్వతి కళాశాలలో నిర్వహించిన జల్సా 3 కార్యక్రమానికి విద్యాసంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, మేయర్ గంగాడ సుజాత, యువ నాయకులు రాఘవరెడ్డితో కలిసి మాగుంట శ్రీనివాసరెడ్డి సరస్వతి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. సరస్వతి విద్యా సంస్థల ఎదుగుదల తన కళ్ల ముందే జరిగిందని మాగుంట కుటుంబం ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తుందని ఎంపీ మాగుంట అన్నారు. సరస్వతి విద్యా సంస్థలకు మంచి పేరు తీసుకువచ్చేలా బాగా చదివి మంచి ఫలితాలు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను నిరంతరం పర్యవేక్షిస్తుండాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. కళాశాలకు వెళ్తున్నారు కదా అని వారిని పట్టించుకోకుండా ఉంటే చెడు మార్గాల వైపు వెళ్లే అవకాశం ఉందని, అందువల్ల నిత్యం విద్యార్థి చదువు దగ్గర నుంచి తను మెసులుకునే విధానంపై దృష్టి సారించాలన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో విద్యార్థులు డ్రగ్స్, గంజాయికి అలవాటు పడిన పరిస్థితులు గమనించామని, అలాంటి పరిస్థితులు అన్నింటినీ కట్టుదిట్టం చేసేలా చర్యలు చేపట్టామన్నారు. మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు, విద్యా సంస్థకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సరస్వతి విద్యా సంస్థలు మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక విషయాలతో పాటు చదువుల పట్ల కూడా మంచి శ్రద్ధ పెట్టాలని యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి తెలిపారు. ఆటపాటలకు సమయం కేటాయిస్తూనే అంతకు మించి విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని యువతకు ఉత్తేజభరితంగా సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, బెల్లం సత్యనారాయణ, తాతా ప్రసాద్, కుప్ప రంగసాయి, కామెపల్లి శ్రీనివాసరావు, కొట్టారు నాగేశ్వరరావు, ఆత్మకూరి బ్రహ్మయ్య, వివిధ మండలాల ఎంపీపీలు, సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు గణేష్, శంకర్, సీఈఓ సురేష్తో పాటు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులను సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డితో పాటు డైరెక్టర్లు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. తాళ్ళూరు మండలంలో ఉండే రమణారెడ్డి 2017 ధైర్యం చేసి మన ఒంగోలులో ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాడు. ఇన్స్టిట్యూషన్ ఆ రోజు 2017లో దగ్గర ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 350 మంది ఉన్నారు. అయినా కూడా పట్టుదలతో కష్టపడి ఈరోజు 5500 మంది ఈ జూనియర్ కాలేజ్ కానీ అందరూ కూడా ఉన్నారు అంటే ఆయన పట్టుదల అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆయన కృషి ఈరోజు ఇంతమంది విద్యార్థులు, ఇంతమంది పేరెంట్స్, ఇంత హడావుడి ప్రోగ్రామ్, యాన్యువల్ ప్రోగ్రామ్స్ మేము కూడా చదువుకునేటప్పుడంతా మేము చూసాం. కానీ ఇంత భారీ ఎత్తున ఇంతమందిని పిలిచి ఈ విధంగా చేయటం అనేది వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానం ఉందనేది కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఈరోజు రమణారెడ్డి గారు వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు కూడా వచ్చి
ఒక డిసిప్లిను, ఒక క్రమశిక్షణగా ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ 2019లో స్టేట్ ర్యాంక్ కూడా మన ఇన్స్టిట్యూషన్కి వచ్చిందంటే ఆయన పిల్లల మీద కానీ టీచర్స్ కానీ అక్కడ ఉండే ఏ విధంగా ఒక డిసిప్లిన్లో చేసుకొని వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇన్స్టిట్యూషన్ మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చిందని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నాను. మాగుంట కుటుంబం అంటే అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్షంగా చేయలేకపోయినా పరోక్షంగా రమణారెడ్డి గారి ద్వారా ఇటువంటి సేవ చేయటం అనేది మాకు ఒక అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం. ఈ సంస్థ ఎదుగుదల అనేది ఈరోజు చూస్తే 5,500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 5,500 మంది చురుకైన స్టూడెంట్స్, ఉత్సాహమైన స్టూడెంట్స్, భవిష్యత్తుకు ముందుకు తీసుకెళ్లాలనుకునే స్టూడెంట్స్, సరస్వతి విద్యాలయ సంస్థలకి మంచి పేరు తీసుకురావాలనుకునే స్టూడెంట్స్ కూడా జల్సా కార్యక్రమంలో జల్సా చేసేదాని కొరకు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరు కూడా ఫలితాలు అనేది అక్కడ చూస్తున్నాం బోర్డులో స్టేట్ ఫస్ట్ అనేది ఎక్కడ కుంటుపడకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుకుంటూ మీరందరూ కూడా గొప్పవారు కావాలని ఈ యొక్క విద్యా సంస్థలకి అంటే సరస్వతి విద్యా సంస్థలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే ఎగ్జామ్స్ లో బాగా అందరూ పాస్ అయ్యి మంచి మార్క్స్ తో మరి నెంబర్ 1 గా అందరూ కూడా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ నిత్యము దేవుళ్ళగా కొలిసే మన మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నకి నా హృదయపూర్వక అభినందనలు. అట్లానే మరి ఉంటున్నటువంటి మా గౌరవ మాకు అన్నలాంటి వాడు రాఘవబాబుకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే మరి మా పట్టణ మేయరు మన పట్టణాన్ని నిత్యము మరి కనురెప్పలాగా కాపాడుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ నేనున్నాను అని చెప్పి మరి ఒక తల్లి లాంటి మనస్తత్వం కలిగిన మా సిస్టర్ గారైన గంగా సుజాత గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సైడ్ పక్కకు రండి చిన్న మీరు పక్కనమ్మా. పశు సంపద అభివృద్ధికి గోకులం షెడ్లు ఎంతో దోహదపడతాయని, తద్వారా పాల ఉత్పత్తి పెరిగి రైతుల ఆర్థిక అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో మినీ గోకులం షెడ్లను శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. మినీ గోకులం షెడ్లు మొత్తం 2,30,000 రూపాయలతో నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం గరిమడుగు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్స్ ను ప్రారంభించారు. విజేతకు అందించే ట్రోఫీని ఆవిష్కరించారు. కొంతసేపు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడలు విద్యార్థుల మనోవికాసానికి ఎంతో తోడ్పడతాయని, తద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మినీ గోకులాలు ఈ ప్రభుత్వం పేద ప్రజలకు అందించింది. ఆ మినీ గోకులాల ఓపెనింగ్ అనేది దరిమడు గ్రామంలో చేయటం, అలాగే ఈరోజు యువత కోసం దరిమడు గ్రామస్తులు పార్టీ నాయకులు అందరూ కలిసి యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వర్తించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ పండుగ వాతావరణంలో, ఈ పండుగ సమయంలో ఈ సంవత్సరం మా నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని, మా యువతకు మంచిగా భవిష్యత్తు ఉండే విధంగా, భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు చేపట్టి మా నియోజకవర్గ యువతకు న్యాయం జరిగేలా చూడాలని, ఈ సంవత్సరం అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగేలా చేయడమని ఆ భగవంతుని మనసారా వేడుకుంటాం. ఏడుగుండ్లపాడు సమీపంలోని శ్రీ హర్షిని విద్యా సంస్థల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఒకరినొకరు పలకరించుకుని ఆనంద పరవశులయ్యారు. ఈ సందర్భంగా హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్తో పాటు కళాశాలలో
ఆయన నడిపిన ఐఓఎం సంస్థతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాధారణ వ్యక్తిగా తన వృత్తిని ప్రారంభించిన గోరంట్ల రవికుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి ఆదరాభిమానాలను పొందుతూ ఉన్నత శిఖరాలను అందుకున్నారని పలువురు కొనియాడారు. ఆయన వద్ద విద్యను అభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేసుకున్నారు. రానున్న రోజుల్లో గోరంట్ల రవికుమార్ విద్యారంగంతో పాటు రాజకీయ రంగంలో రాణించాలని ఆకాంక్షించారు. తమ సంస్థలో చదువుకున్న విద్యార్థుల ద్వారా ఇతరులకు చేయూతను అందించాలనే సంకల్పంతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని గోరంట్ల రవికుమార్ తెలిపారు. గత 30 సంవత్సరాలుగా తమ కళాశాలలను ఆదరిస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ హర్షిని విద్యాసంస్థల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏడుగుండ్లపాడు శ్రీహర్షిని కాలేజీలో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాం. 1994 నుండి 2024 వరకు ఈ విద్యారంగంలో 30 సంవత్సరాలుగా లెక్చరర్గా, ఐఓఎం సంస్థ అధినేతగా, శ్రీహర్షిని విద్యా సంస్థల చైర్మన్గా 30 సంవత్సరాలుగా ఈ విద్యారంగంలో ఉన్నాము. ఈ 30 సంవత్సరాల నుంచి నా దగ్గర చదువుకున్న పిల్లలందరినీ, పూర్వ విద్యార్థులందరినీ ఒక సమ్మేళనం ద్వారా ఏకీకృతం చేసి వాళ్ళందరినీ కలపాలి. తద్వారా వాళ్ళకి విద్యా సంస్థ నుంచి బయటకు వెళ్ళినా కూడా వాళ్ళ కెరీర్లో మరో స్టెప్పు ముందుకెళ్ళటానికి విద్యా సంస్థ ద్వారా మా వంతు ప్రయత్నించాలనే సదుద్దేశంతో ఒక అల్యూమిని గ్యాదరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 30 సంవత్సరాల విద్యార్థులు ఒకే గ్యాదరింగ్ చేయడం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. దాదాపు 1000 మంది పిల్లలు రిజిస్టర్ అయి ఉన్నారు. రిజిస్టర్ కాకుండా చాలామంది పిల్లలు వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ వెల్కమ్ చెప్తూ వాళ్ళకి అన్ని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. ఈ ఉద్దేశం, అల్యూమిని గ్యాదరింగ్ ఉద్దేశం ఒకటే, 30 సంవత్సరాల విద్యార్థులందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి వాట్సాప్ గ్యాదరింగ్ ద్వారా, అలానే వాట్సాప్ మెసేజెస్ ద్వారా, బ్రాడ్కాస్ట్ ద్వారా ఒక ఛానల్ ఏర్పాటు చేసి ఈ పిల్లలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఏ అవసరం వచ్చినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఉపయోగపడాలి. సపోజ్ విద్యార్థికి తన తెలియని ప్రాంతంకు కోయంబత్తూరు వెళ్ళారు, ఆ ప్రాంతంలో ఎవరూ తెలియదు అనుకున్నాం. అక్కడ మేము మా బ్రాడ్కాస్ట్ ద్వారా మా పిల్లలందరికీ మెసేజ్ పెడతాం, కోయంబత్తూరు లేదని విద్యార్థి ఉంటే మన పూర్వ విద్యార్థి వస్తున్నారు, హెల్ప్ చేయండి అని. తద్వారా అక్కడున్న విద్యార్థి రెస్పాండ్ అయ్యి ఆ విద్యార్థికి హెల్ప్ జరుగుతుంది. ఈ విధంగా దేశ విదేశాలు ఎక్కడున్నా సరే పిల్లలందరినీ ఏకీకృతం చేస్తూ తద్వారా వాళ్ళ కెరీర్లో ఏ అవసరాలున్నా ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ మా విద్యా సంస్థల ద్వారా పూర్వ విద్యార్థులందరికీ వాళ్ళ ఎదుగుదలకి, ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఒక స్ట్రాంగ్ బాండేజ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఎక్కడికి పోయినా సరే అక్కడ మాకు విద్యార్థి ఉండాలి, మన విద్యార్థికి సహాయపడాలి అనే సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ స్వాగతం చెప్తూ, రాబోయే రోజుల్లో ఈ విద్యా సంస్థని విద్యని మాత్రమే కాదు, విద్య అభ్యసించి బయటికి పోయినా కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తులో వాళ్ళ అవసరాలను తీర్చడానికి వృతాభక్తిగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పూర్వ విద్యార్థులందరికీ అభినందన తెలియజేసుకుంటూ పీవీఆర్ బాలుర పాఠశాల మైదానంలో ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుండి వివిధ రకాల పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతుండగా కొంతమంది క్రీడాకారులు కళా పరిషత్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఇప్పటికే తాము కోర్టు ద్వారా పీవీఆర్ బాలుర పాఠశాల మైదానాన్ని క్రీడలకు మాత్రమే ఉపయోగించాలని ఉత్తర్వులు పొందామని, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని ఎన్టీఆర్ కళా పరిషత్ నిర్వాహకులు ఈదర హరిబాబు ఇతరులతో వాగ్వివాదం చోటు చేసుకున్నారు. మున్సిపల్ అధికారుల అనుమతితోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కళా పరిషత్ నిర్వాహకులు తెలిపారు. ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు పెరగడంతో వన్ టౌన్ సిఐ శ్రీకాంత్ సంఘటన ప్రాంతానికి చేరుకుని ఇరు వర్గాలను సర్ది చెప్పి కమిషనర్తో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతామని తెలిపారు.
నాకేం అవసరం లేకుండా నేను హైకోర్టుకి వెళ్ళి ఇచ్చానా నీకు లీగల్గా చెప్పకూడదు, నేను చెప్పకూడదు. అంతే కదా సంకనాగిపోయిందని ఆయన మేము కూడా చెప్తున్నా నడపకుండా చేశారన్నప్పుడు దానికి ఆయన జనసేన మేము జనసేనే ఈ రోజు కూడా పార్టీ కదా అందరికీ పిల్లల కోసం మేము ఫైట్ చేస్తా మీరు ఏదో వాళ్ళనుకున్నారేమో అంతా ఒకటే పార్టీ అయినా గ్రౌండ్ రియాలిటీ కాపాడుకోవడం మేము ఉంది అంతేగాని వాడు కూడా అది దాని లైన్లో పెట్టి కళా పరిషత్తు కోసం వరుసగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు నానా యాత్రలను పడి గ్రౌండ్ ఇస్తాయి. ఈరోజు ఇంతలో ఆడుతున్నారంటే కారణం ఆ కళా పరిషత్తు పెట్టి గ్రౌండ్ బాగుంది. ఆడుకోకుండా మనం వద్దని చెప్పండి చెప్పాను మాట్లాడే ఫ్రెండ్ ఏంటంటే మున్సిపల్ స్టాంప్ కూడా లేదు కదా సార్ ఉన్నది కదండి నగరపాలక సంస్థ అసలు అది నిర్ణయిస్తే వెళ్ళిపోతాం కదా సార్. ఇప్పుడు యాక్చువల్ గా నేను కమిషనర్ గారితో మాట్లాడాను. ఇది యాక్చువల్ గా పీవీఆర్ కానీ వాళ్ళైతే వాళ్ళకి నేను పర్మిషన్ ఇచ్చాను. జిరాక్స్ ఇస్తే ఫోటో తీసుకోండి జిరాక్స్ తీసుకోండి అయిపోతుంది కదా. ఎందుకంటే నాకు నిర్ణయిస్తే అసలు ఇంతసేపు ఉండదు కదా, ఇంతసేపు ఉండదు. నాకు నిర్ణయిస్తే వాళ్ళు అయిపోయారు నేను పెట్టుకుంటా సార్. ఇప్పుడు దాకా ఆయన ఇప్పుడు ఆయన చేశాడు కదా, ఇప్పుడు దాకా చాలా గందరగోళం చేశాడు 2 సార్లు. నిన్న పీకేడు ఇవాళ పీకేడు చెప్పొద్దు, పీకేదని ఎవరు ఒకరిని చెప్పనండి. నేను చెప్పాలి కదా, పెట్టండి మంచిదే కదా, మాకు కావాలి కదా, ఇబ్బంది ఏమో పెట్టండి. దీంతో పాటు మిగతా బ్యాచ్ 100 మంది ఉన్నారు, 100 మంది కంటే A1 నుంచి A10 పెట్టుకోండి, ఇబ్బంది ఏముంది పెట్టుకోండి. నిర్ణయించి మీ ఎవరు అది సరస్వతి విద్యా సంస్థలు 34వ వార్షికోత్సవం సందర్భంగా చెరువు కొమ్ముపాలెంలోని కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు అబ్బురపరిచాయి. జల్సా 3 పేరుతో కళాశాల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ చేసిన నృత్య రూపక గీతం అలరించింది. నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాలతో కూడిన నృత్య రూపకం ఉత్కంఠభరితంగా సాగింది. నవరాత్రుల్లో అమ్మవారి అలంకారంతో కూడిన నృత్య రూపకం ఉత్కంఠభరితంగా సాగింది. వీటితో పాటు విద్యార్థులు చేసిన అనేక నృత్య రూపకాలలో విద్యార్థులు కేరింతలు కొట్టి సందడి చేశారు. వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల మధ్య కలయి తిరుగుతూ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డిలు అభివాదం చేస్తూ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెడల్స్ తో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కె వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, బెల్లం సత్యనారాయణ, తాతా ప్రసాద్, కుప్ప రంగసాయి, కామిపల్లి శ్రీనివాసరావు, కోటారు నాగేశ్వరరావు, ఆత్మకూరి బ్రహ్మయ్య, వివిధ మండలాల ఎంపీపీలు, సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు గణేష్ శంకర్, సీఈఓ సురేష్ తో పాటు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. సూపర్ సూపర్
शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकं पंचमं स्कंदमातेति षष्ठं कात्यायनीति सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमं नवमं सिद्धिदात्रीति नवदुर्गा प्रतिष्ठितः। వేస్ట్ మీరేం చూసేవాళ్ళని అమ్మాయిల దగ్గర అందరూ అమ్మాయిలు జిల్లా వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం పేరుతో గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణంతో పాటు డ్రైనేజీ కాలువల నిర్మాణం, గోకులం షెడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. డ్వామా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 170 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే 80 కోట్ల రూపాయల పనులు పూర్తి దశలో ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 1075 గోకులం షెడ్లకు గాను 1131కి కలెక్టర్ ఆమోదం తెలిపారని, వీటిలో 1040 వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. 475 గోకులం షెడ్లు పూర్తి చేయడం జరిగిందని, గత 2-3 రోజులుగా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుందన్నారు. గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకందారులకు కూడా ప్రత్యేక షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చాలని ఈ కార్యక్రమాలు చేపట్టారన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని గౌరవ డిప్యూటీ సీఎం గారు మనకి అక్టోబర్ నెలలో ప్రారంభించారు. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు సుమారు 175 కోట్లకి సీసీ రోడ్లు, అలాగే సైడ్ డ్రైన్స్, బీటీ రోడ్లు మన జిల్లాలో శాంక్షన్స్ తీసుకొని దాదాపుగా 80 కోట్లకి ఇప్పటికే వర్కులు పూర్తయినాయి. మిగతావి కూడా వివిధ దశల్లో ఉన్నాయి. వాటితో పాటు క్యాటరీ షెడ్స్ పల్లె పండుగలో భాగంగా క్యాటరీ షెడ్స్ మన జిల్లాకి 1175 గవర్నమెంట్ ఇస్తే గౌరవ కలెక్టర్ గారు 1131 శాంక్షన్స్ ఇచ్చారు. దాంట్లో ఇప్పటివరకు 1140 గ్రౌండ్ అయినాయి. మరి ఈ రోజుకి 475 పూర్తిగా నిర్మాణం పూర్తయి ఈరోజు నుంచి ఈరోజు మద్దిపాడు గ్రామంలో గౌరవ మినిస్టర్ గారు డోలా బాలా వీరాంజనేయ స్వామి గారు, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ మేడం గారు మొట్టమొదటిగా ఈరోజు కంప్లీట్ అయినటువంటి షెడ్ ఒకదాన్ని మద్దిపాడు గ్రామంలో దాన్ని ఓపెన్ చేయడం జరిగింది, ప్రారంభోత్సవం చేశారు. అలాగే మిగతా 475 ఏదైతే కంప్లీట్ అయినాయో అవన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యేసు, గౌరవ ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో వాటన్నిటిని కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు పెద్ద ఎత్తున పల్లె పండుగ అంటే ఒక పండుగ వాతావరణంలో ప్రతి గ్రామంలో నిర్మాణం పూర్తయిన క్యాటరీ షెడ్స్ అన్నింటినీ కూడా గౌరవ ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ముఖ్యంగా క్యాటరీ షెడ్స్లో 3 రకాలు మనం శాంక్షన్స్ ఇచ్చాం. 6 యానిమల్స్ ఉన్నటువంటి వాళ్ళకి 2,30,000 కాడికి, 4 యానిమల్స్ ఉన్న వాళ్ళకి 1,85,000 కాడికి, అలాగే మనకి 2 యానిమల్స్ ఉన్న వాళ్ళకి 1,15,000 కాడికి 3 కేటగిరీల కింద ఇచ్చాం. అలాగే షీప్ అంటే గొర్రెలు పెంపకదారులకు కూడా 50 గొర్రెలు, అలాగే 100 గొర్రెలు ఉన్న వాళ్ళకు కూడా మనం శాంక్షన్ క్యాటరీ షెడ్ కింద శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ కోళ్ళ పెంపకం చేసుకునే వాళ్ళకి కూడా 100 కోళ్ళకి 87,000 రూపాయలు, అలాగే 1,00,000 చిల్లర మన 200 కోళ్ళు ఉన్న వాళ్ళకి కోళ్ళ షెడ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జిల్లాలో రైతులకి ఉపయోగపడే విధంగా ఉపాధి హామీ పథకం అనేది రైతులకి లబ్ధి చేకూరే విధంగా, వాళ్ళకి మేలు జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. క్యాటరీ షెడ్స్ నిర్మాణం అది మన జిల్లాలో 1140 ఇప్పుడు స్టార్ట్ అయినాయి. వాటిలో 475 ఈ రోజుకి కంప్లీట్ చేసుకోగలిగాం. మిగతావి కూడా కొన్ని రూఫ్ లైడ్, కొన్ని బేస్మెంట్ లెవెల్లో ఉన్నవి, అవన్నీ కూడా జనవరి నెలాఖరికి లేదా ఫిబ్రవరి 15 నాటికి అన్నీ కూడా పూర్తి చేసుకొని పల్లె పండుగ కింద గౌరవ డిప్యూటీ సీఎం గారు మనకి ఏదైతే
హామీ ఇచ్చారో అవన్నీ కూడా ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేయడం జరుగుతుంది. మన జిల్లా మొత్తం కూడా ప్రకాశం జిల్లా అంతటా కూడా వీటిని కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మన డోమా సిబ్బంది అందరికి కూడా ఏపీడీస్ ఏపీఓస్ వాళ్ళందరూ కూడా తెలియజేసేది ఏంటంటే 475 ఏదైతే కంప్లీట్ చేసుకున్నామో ప్రతి షెడ్ కూడా ఈ 2-3 రోజుల్లో వాటికి ప్రారంభోత్సవాలు చేసుకొని ఇది రైతులకి వీటిని అందించేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జేసీఐ ఒంగోలు జేఏసీ ఒంగోలు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఒంగోలు హైదరీ క్లబ్లో వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద జీవితం భారతదేశ యువతకు ఆదర్శమని జేసీ ఒంగోలు అధ్యక్షుడు జేసీ ఎంవి సుబ్బారావు తెలిపారు. వివేకానంద జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కేవలం 39 సంవత్సరాలకి మరణించినప్పటికీ కూడా ఆయన నేటికి భారతీయుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించారని తెలిపారు. జేఏసీ ఒంగోలు చైర్మన్ జేసీ శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో స్వామి వివేకానంద ప్రసంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైందని, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనే మాట అమెరికన్ల హృదయాలలో నేటికి నిలిచిపోయిందని చెప్పారు. స్టాఫ్ ప్రెసిడెంట్ జెస్సీ విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది స్వామి వివేకానంద అని, వ్యాయామం ప్రగతిని ప్రాధాన్యతను స్వామి తెలియచేశారన్నారు. జేసీ బాలకృష్ణ మాట్లాడుతూ వివేకానంద జీవితం విద్యార్థులకు ఒక పాఠ్యాంశమని, క్రమశిక్షణ పట్టుదల ఆయన నుంచి యువత నేర్చుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా అందరూ స్వామి వివేకానందకు నివాళులర్పించారు. కార్యక్రమంలో జేసీఐ ఒంగోలు పాస్ట్ ప్రెసిడెంట్స్ వివి రమణ, నైనాల రామకృష్ణ, ఆత్మకూరు బ్రహ్మయ్య, కనకారావు, పిడుగు జాలిరెడ్డి, ఎస్వీఎస్ ఏడుకొండలు, ఎం శ్రీధర్, సోమినేని సురేష్, పువ్వాడ రాజేష్, డాక్టర్ రవికుమార్, సభ్యులు మాల్యాద్రి, శ్రీకాంత్, నరేంద్ర కుమార్, జనసేన శ్రీనివాసరావు, కుంచాల బాలమురళీకృష్ణ, దివ్య, తన్నీరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. వివేకానంద గారు అమెరికాలో ఒక ప్రసంగంలో ఆయనకిచ్చిన సమయము 5 నిమిషాలు అయితే దానికి ఆయన మాట్లాడిన మొదటి మాట బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఒక మాటతోటి ఆయన ప్రసంగం వాళ్ళని లోపరుచుకున్నారు. దాని నిమిత్తం ఆయన దాదాపు అవలోకంగా 2.5 గంట మాట్లాడారు. మన భారతదేశం గురించి ఆయన చాలా గొప్పగా అప్లాజ్ వచ్చింది ఆ రోజు. వివేకానంద యొక్క ఆలోచనలు మన జేసీ యొక్క ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి. ఎట్లా అంటే యువతకి మార్గదర్శకంగా ఉండాలని చెప్పి వివేకానంద గారు కోరుకున్నారు. అదేవిధంగా జేసీ అనేది కూడా 40 సంవత్సరాలు లోపు యువతకి అనేక ట్రైనింగ్లు ఇచ్చి అనేక స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళు మంచి పేరు ప్రసిద్ధి చేసే తెస్తారని కోరుకుంటూ ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో వివేకానంద చెప్పినటువంటి సూక్తి అత్యంత విలువైనటువంటిది. పరమత ద్వేషం పనికిరాదని చెప్పాడు ఆయన. ఇప్పుడు కులాలు మతాలతోటి కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. వాటిని ఆ రోజుల్లోనే ఆయన మరి గుర్తించాడో ఏమో తెలియదు, కానీ పరమత ద్వేషం వద్దు, అన్ని మతాలని సమానంగా ప్రేమించండి, మనుషులందరినీ ప్రేమించండి, మనుషుల వ్యక్తిత్వాన్ని బయటికి తీసుకురండి, మీలో ఉన్నటువంటి వ్యక్తిత్వం బయటికి తెచ్చి ఓ గొప్ప విజయాలు సాధించమని ఆ రోజు ఆయన పిలిపించాడు. కానీ గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా వారి మరణాలు 40 సంవత్సరాల లోపే జరుగుతూ ఉన్నాయి. ఈయన 40 సంవత్సరాల్లో చనిపోయాడు. చెగువేరా 39 సంవత్సరాలు, భగత్ సింగ్ 18 సంవత్సరాలు. సో వీళ్ళందరూ పెద్ద పెద్ద వ్యక్తులు, ఈ సమాజాన్ని మార్చాలనుకునే వాళ్ళు, ఈ సమాజానికి పిలుపునిచ్చినటువంటి గొప్ప వ్యక్తులంతా కూడా చిన్న వయసులోనే అనేక విజయాలు సాధించి ఈ భారత ప్రజానీకానికి అందించి ఈ ప్రపంచానికి చాటి చెప్పి మరణించిన వారిని ఇంతకాలం గుర్తుపెట్టుకొని వారి జయంతులు వర్ధంతులు చేయటం అనేటువంటిది మనందరి కర్తవ్యం. చీమకుర్తి కాండూరి వారి అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి సిద్ధరాఘవరావు దంపతుల ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవ తిరుమంజనం సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో డిసెంబర్ 16 నుండి ఈ నెల 14వ తేదీ వరకు నిర్వహిస్తున్న ధనుర్మాస మహోత్సవ శ్రీ గోదాదేవి తిరుప్పావై వ్రత మహోత్సవం సందర్భంగా స్వామివారికి కైంకర్య పోషకులు మాజీ మంత్రి సిద్ధరాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్థపన తిరుమంజన సేవ, ప్రత్యేక పూల అలంకారాలు, శ్రీ గోదాదేవి వ్రత మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
అనంతరం వేద పండితులు సిద్ధరాఘవరావు దంపతులకు వేద ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు, స్వామివారి శేష వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో సిద్ధ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా కళ్యాణ చక్రవర్తి, ఆనంద్ నియమితులయ్యారు. ఒంగోలులోని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షులు గొర్రెపాటి అర్జున్రావు వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కాపు ఫెడరేషన్ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షులు గొర్రెపాటి అర్జున్రావు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన ఘటనలో భాగంగా జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సుబ్బరాయుడును ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపులపైన, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్యోగులపైన, అధికారుల పట్ల ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం వీడి వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కత్తి చెన్నకేశవనాయుడు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ ఆఫీసులో నెల్లూరు జిల్లా వాస్తవ్యులకు నెల్లూరు జిల్లా బాధ్యతలు ఇవ్వటం జరిగింది. వారిలో తాళ్ళూరి కళ్యాణ చక్రవర్తి గారికి జిల్లా ప్రెసిడెంట్గా ఆయన్ని ఎన్నుకోవటం జరిగింది. అదేవిధంగా ఆనంద్ గారికి జనరల్ సెక్రటరీగా పాత నెల్లూరు జిల్లా మొత్తానికి ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో వాళ్ళిద్దరూ ఒకరినొకరు సమన్వయపరుచుకొని నెల్లూరు జిల్లా మొత్తం ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కాపులందరినీ ఏకం చేసి ఒక తాటిపై తీసుకొచ్చి రాష్ట్రానికే తలమానికంగా చేయగలరని భావిస్తూ వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వటం జరిగింది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిక్కెట్లు ఇచ్చే సందర్భంలో తోపులాటలో 6 చనిపోయారు. అది చాలా బాధాకరమైన విషయమే. అయితే విషయం ఏమంటే తిరుపతి ఎస్పీ గారైన సుబ్బారాయుడు గారిని ఉద్దేశపూర్వకంగా ఆయన్ని బదిలీ చేసినట్లుగా మేము భావిస్తున్నాం. వీళ్ళు కాపు ఉద్యోగస్తుల్ని ఆడుకుంటున్నారు. కమ్మలు వస్తే కాపుల మీదే దండయాత్ర చేస్తారు, రెడ్లు వస్తే వాళ్ళ దాష్టికం చూపించేది కాపులమే. అన్యాయంగా బలవుతున్న వారు మధ్యలో కాపులే. సుబ్బారాయుడు కాపు అవటమే ఆయన చేసిన నేరం. అదే ఏ రెడ్డో కమ్మ అయితే ఆయన జోలికి పోయే దమ్ము వీళ్ళకి ఎవరికన్నా ఉందా? ఖబర్దార్, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం అయితే మేము చూస్తూ ఊరుకోం. పవన్ కళ్యాణ్ గారు, మీ దృష్టికి కూడా మేము ఇచ్చేస్తున్నాం. మీరు కూడా దృష్టి సారించి కాపు ఉద్యోగులకు న్యాయం చేయాల. నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్గా ఇచ్చారు. నాతో పాటు నా స్నేహితుడైన ఆనంద్కి కూడా ఒక జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు నెల్లూరు జిల్లాకి. మేము ఆ పదవిని సక్రమంగా నిర్వహించి చేస్తామని అన్ని మనం ఇస్తాం. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరఫున మా గొర్రెపాటి అర్జున్రావు గారు జాతీయ అధ్యక్షులు, ఆయన ఒక పదవిని నాకు అలంకరించారు. నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీగా ఆ ఒక పదవిని నాకు అనుసాదించారు. ఆ పదవికి 100కి 200% న్యాయం చేసేదానికి నా ప్రయత్నం ఎల్లవెల్లలా ఉంటుంది. ఒంగోలు గడియారం వారి వీధిలోని శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత అనంత కోదండరామస్వామి దేవస్థానంలో బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు గడియారం సుబ్బయ్య శర్మ ఆధ్వర్యంలో శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహ యజ్ఞం నిర్వహించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారులు, వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, కళ్యాణపురం రాజేష్ కుమార్ భట్టర్ బృందం 15వ వార్షికోత్సవ శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహ యజ్ఞం జరిపించారు. కార్యక్రమంలో సిద్ధా హనుమంతరావు దంపతులు, స్వాతి గ్రానైట్స్, గూడ రామ్మోహన్ దంపతులు, బ్రాహ్మణ సంఘం సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. प्राणो हि भूतानामायुः पूर्णः सवायेष पुरुष दक्षिणः पक्षः साको भवति यतोन न बिभेति कदा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतो కేవీపీఎస్ జిల్లా సమితి ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఒంగోలు ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథులుగా డాక్టర్ చంద్రశేఖర్, కాకి కృపారావు, ఏపీ ట్రాన్స్కో డిఈ సుధీర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి రఘురాం, వ్యవస్థాపకులు జాల అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు అట్లూరి జవ్వాజీరావు, అట్లూరి రాఘవరావు, ఉపాధ్యక్షులు మోజేష్, రామారావు, అడ్వకేట్ సుధాకర్, విశ్రాంత తహసీల్దార్ కొప్పోలు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ చంద్రశేఖర్ గారు ఒక కాపీని సామాజిక టీవీపీఎస్ క్యాలెండర్ ఆవిష్కరణకు పాల్గొంటూ ఉంటారు. ఆయన టీవీపీఎస్కి ఎలా సహాయ సహకారాలు అందిస్తుంటారు. అట్లానే ఇక్కడికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ అయినటువంటి కాకి కృపారావు గారు కూడా వచ్చున్నారు. వారు కూడా మన క్యాలెండర్ ఆవిష్కరణ చాలా అంజయ్య గారు, టీవీపీఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీ గారు, రిటైర్డ్ ఎంఆర్ఓ అయినటువంటి కొప్పోలు సుబ్బారావు గారు అందరూ లాయర్స్ రాజు గారు చెప్పినట్టుగా ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన ఈ లక్ష్యాల సాధన కోసం ఏర్పడినటువంటి కేవీపీఎస్ని రాష్ట్ర వ్యాప్తంగాను జిల్లాలో కూడా ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. సమాజంలో జరుగుతున్నటువంటి ఈరోజు దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, రకరకాల తరగతుల మీద అనేక రకాలైనటువంటి దాడులు, అకృత్యాలు జరుగుతున్నాయి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈరోజు కూడా 2వ తరగతి పౌరులుగానే చూస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. గత 15-20 రోజుల క్రితం భారత పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ మాట్లాడినటువంటి అమిత్ షాని రాజీనామా చేయాలని చెప్పేసి, క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఈ తరుణంలో కేవీపీఎస్ యొక్క పాత్ర, దాని యొక్క పోరాటాల కృషి ఇంకా రాబోయే కాలంలో ప్రజలందరూ సహకారంతో దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యమాన్ని కొనసాగించడానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి, ఉద్యమం పురోగమనంలో ముందుకెళ్ళటం కోసం ఈ క్యాలెండర్ అనేటటువంటి దాన్ని ప్రతి సంవత్సరం యాడ్స్ రూపంలో సేకరిస్తా ఉన్నాం. ఆ విధంగా ఆర్థికంగా కూడా కేవీపీఎస్ సంఘాన్ని బలోపేతం చేయడానికి అందరూ సహకరిస్తున్నారు. నేను ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇక్కడికి సుమారుగా 7-8 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. నాకు కూడా మీరు చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళటం, వాళ్ళకి అవగాహన కలిగించడం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి తెలియపరచడం, ఇవన్నీ కూడా చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంటుంది. నా వంతు కృషి నేను కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మన రఘు ప్రతిసారి వచ్చి నాకు కన్వే చేస్తూ ఉంటారు ఏదన్నా ఉంటే. అలాంటప్పుడు నేను కూడా సహకరించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. తర్వాత అందరికీ కూడా
ఈ సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ న్యూ ఇయర్ సంక్రాంతి హెల్త్ పరంగా అందరూ బాగా మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ కార్యవర్గ సభ్యులు శర్మ కాలేజ్ ప్రాంగణంలోని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు, వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ కార్యదర్శి మద్దాలి శివప్రసాద్, కోశాధికారి సంపత్, జోన్ చైర్మన్ పబ్బిశెట్టి గోవర్ధన్, జిల్లా అధికారి నల్లమల్లి బద్రి నారాయణ, క్లబ్ పూర్వ అధ్యక్షులు రాధా రమణగుప్తా జంధ్యం తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి వివేకానందుడికి పూలమాలంకృతం చేశాము. వివేకానందుడు చూపిన మార్గంలో పయనిస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. జాతీయ పండుగగా యువత దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరూ కూడా స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు నడవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. స్వామి వివేకానంద అమెరికాలో సర్వమత సమ్మేళనంలో భారతదేశ ప్రతినిధిగా మాట్లాడుతూ భారతదేశం యొక్క విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి. వారి గురువు రామకృష్ణ పరమహంస వారి నేతృత్వంలో యోగునిగా నరేంద్ర అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామ పంచాయతీలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మండల అధ్యక్షుడు ఈదా చిన శ్రీనివాసులరెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ ఎంఎల్ సుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకులు కోటిరెడ్డి, మస్తాన్, కాసింవలి, మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, అంజిరెడ్డి, రవీంద్రారెడ్డి, పుల్లారావు, అభిషేక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఎవరో పెద్దలు కొన్ని ఏకగ్రహంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నా అవకాశం ఇచ్చిన అందరికి మండల పెద్దలందరికీ ఈరోజు నుంచి మండలంలో ప్రతి గ్రామంలో తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి నా అందు సహకారం చేస్తానని ఈ సమక్షంగా నేను చెప్పుకుంటూ ఉన్నాను. యువతకు స్ఫూర్తిగా ప్రధాన దాత వివేకానంద గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ యువతకి వివేకానంద స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు ఈరోజు మణికేశ గ్రామంలో ఆయన జయంతి జరుపుకుంటూ ఈ కార్యక్రమం చేసిన గ్రామ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఎవరి కోసమో దేనికోసమో ఎదురు చూడకండి, మీరు చేయగలిగింది చెయ్యండి, ఎవరి మీద ఆశ పెట్టుకోకండి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.